ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయిపోతా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జూటా మాటలు చెప్తూ కేవలం 11,000 ఇస్తూ 1,90,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు, ఇంకా మా బాకీ తీర్చండి అని చెప్పేసి అనేక వివిధ రూపాల్లో మేము నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లా ఉంది. దీనిలో భాగంగానే అనేక నిరసనలో భాగంగానే ఈ నెల 21వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు నిరుద్యోగ కవాతు అనే ప్రోగ్రాం యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. మేము ఈ నెల 7వ తారీఖు రోజు ఉదయం డీసీపీ గారికి పర్మిషన్ కోసము అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు. అయినా కూడా వీళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కోర్టుకు వెళ్ళైనా సరే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాము, ఈ నిరుద్యోగ కవాతు నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నిరుద్యోగ కవాతు ఇప్పటికైనా కళ్ళు తెరిచి యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలి. న్యాయం చేస్తూ 35 లక్షల ఉద్యోగాలు మేము ఇవ్వమని అడుగుతలేము. మాకు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. దయచేసి 21 లోపు మీరు స్పందించకపోతే 21 తారీఖు లోపు మీరు స్పందించకపోతే చిక్కడపల్లి లైబ్రరీ నుండి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మా నిరుద్యోగ కవాతు దాదాపు భారీ ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం, చేస్తాం కూడా. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఇంకే రకంగా అడ్డుకున్న ఈ ప్రజాప్రభుత్వానికి నిజంగా అడ్డుకోరని అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే మేము ప్రజాప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో ర్యాలీలకు అడ్డుకోరని అనుకుంటా ఉన్నాం. మాకందరూ కూడా పర్మిషన్ వస్తుందని ఇప్పుడు కూడా మేము అదే ఓపుతా ఉన్నాం. దయచేసి పర్మిషన్ ఇవ్వండి, మా నిరసనను చేసుకునివ్వండి. ఒకవేళ లేదని అడ్డుకుంటే తప్పకుండా చేసి తిడతాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తప్పకుండా నిరుద్యోగ కవాతం చేసి తీర్తామని చెప్పేసి ఇదే అశోక్ నగర్ చౌరస్తా సాక్షిగా శపథం చేస్తా ఉన్నాం. ఓన్లీ నిరుద్యోగులు వెళ్తున్నారా లేకపోతే ఎవరైనా సపోర్ట్ తీసుకుంటున్నారా? ఎవరు లేదు, ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే. ఈ నిరుద్యోగ కవాతుకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మాత్రమే, అది కూడా శాంతియుతంగా. దీన్ని గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వం కానీ అట్లానే పోలీసు వ్యవస్థ కానీ శాంతియుతంగానే మేము నిర్వహిస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించము. మేము ఆల్రెడీ కూడా అప్లికేషన్లో చెప్పాము, మేము ట్రాఫిక్ ఇబ్బంది కలిగించము. మీరు చెప్పిన రిస్ట్రిక్షన్ లో భాగంగానే మేము వెళ్తాము. మేము ఒకవైపు నుంచి ఇద్దరం మాత్రమే మా ర్యాలీ నిర్వహిస్తాము, మాకు సహకరించండి అని చెప్పాము. ఓన్లీ నిరుద్యోగులే, ఎటువంటి లీడర్లు కానీ మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే మేము నిర్వహిస్తా ఉన్నాం. డిమాండ్ ఏంటి? ఎన్ని ఉద్యోగాలు చేయాలి? మాకు ఇమ్మీడియట్ గా 1,90,000 ఉద్యోగాలు ఉన్నాయి. మాకు వివిధ శాఖల్లో ఇమ్మీడియట్ గా ఒక 62,000 ఖాళీలు ఉన్నాయి. అవి ఇమ్మీడియట్ గా భర్తీ చేయాలి. అది కూడా మున్సిపల్ ఎలక్షన్ లోపే, అంటే దాదాపు 21 తారీఖు లోపే మాకు నోటిఫికేషన్ ఇస్తే మా నిరుద్యోగ కవాతు అనేది విరమించుకుంటాం. నోటిఫికేషన్ లేకపోతే తప్పకుండా చేస్తాం. ఇప్పటికే 75,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది కదా, అదంతా కూడా అబద్ధము, మసిపూసి మారేడుకాయ చేస్తా ఉన్నారు మాకు. ఎందుకంటే ఇది ఈ నోటిఫికేషన్ అన్నా కూడా గతంలో వచ్చినాయి. వీళ్ళ మేనిఫెస్టోకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు వీళ్ళ మేనిఫెస్టో కన్నా ముందే ఈ నోటిఫికేషన్ వచ్చినాయి. ఇదంతా కూడా ఎట్లంటే మా తల్లిదండ్రులతో మమ్మల్ని తిట్టించే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఎందుకోసం చెప్తా ఉన్నానంటే మీకు 75,000 ఉద్యోగాలు ఇచ్చినా అని అబద్ధాలు చెప్తుంటే ఊళ్ళో ఉన్న మా అవ్వ కానీ అక్క కానీ మేము ఓటు వేయించిన వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, మమ్మల్ని తిడుతున్న 75,000 ఉద్యోగాలు ఇస్తే మీకు ఎందుకు రాలేదని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా మమ్మల్ని మా తల్లిదండ్రులతోనే కానీ మా పక్కల వాళ్ళతోనే కానీ మమ్మల్ని తిట్టించే ప్రయత్నమే. నిరుద్యోగుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పగబెట్టుకుంది. దానిలో భాగంగానే ఈ అబద్ధాల కోరు మంత్రులు, అబద్ధాల కోరు సీఎంలు అందరూ కూడా మా పైన పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడుతున్నారు, నిజంగా చదివే వాళ్ళు ఎవరు ఇలా ప్రెస్ మీట్ లో లేకపోతే అదేది రోడ్ల మీదకి రావడం చేయరు, అసలు వీళ్ళు చదవరు, కనీసం ఒక గంట సేపు కూడా కుర్చీలో కూర్చోరు అని చెప్తున్నారు వాళ్ళు. గతంలో చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. ఒకటే మాట చెప్తా ఉన్నాం, వాళ్ళకి సిగ్గు ఉంటే, వాళ్ళకి దమ్ము ఉంటే, వాళ్ళు నిజంగా మనుషులు అయితే అశోక్ నగర్ చౌరస్తా రమ్మని మా హాల్ టికెట్ పట్టుకుని వస్తాము, మా లైబ్రరీ చూపిస్తాము. గంట సేపు చదువుకుంటామా, 2 గంటలు చదువుకుంటామా, ఉదయం 4:30కు లేచి మేము లైబ్రరీకి వెళ్తామా? వాళ్ళతో ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఉదయం 4:30 సీసీ కెమెరాలు లేచి తీసి చూడమను. ఉదయం 4:30, 5 గంటలకు మేము స్టడియాలకు పోకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తాము. మేము పోయినట్టుంటే మేము నిజంగా నిరుద్యోగులం అయితే మీరు వచ్చి ముక్కు నేలకు రాస్తారా? ఒకసారి మీరు గమనించాల్సింది ఏంటంటే, యావత్ తెలంగాణ సమాజం గమనించాల్సిందంటే ఈ కాంగ్రెస్ నాయకుల కల్లి బొల్లి మాటలకు మేమందరం కూడా బలవుతున్నాము. దయచేసి తెలంగాణ సమాజము మా వెంట ఉండండి. దయచేసి కొంతమంది మేధావులారా ఇప్పటికైనా ఆలోచన చేసి దయచేసి మా దగ్గరికి రావాల్సింది, మాకు సపోర్ట్ చేయాల్సిందిగా యావత్ తెలంగాణ సమాజాన్ని నిరుద్యోగుల పక్షాన కోరుకుంటా ఉన్నాం.